హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ యూట్యూబ్ ఛానల్ jaypalanడే.com. ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణలో సీట్ మ్యాట్రిక్స్ అంటే కొత్తగా ఏదైతే మనకు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేశారో ఈ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా మీకు ఏ ఏ కేటగిరీలో ఎన్ని సీట్లు ఉన్నాయి. దీంట్లో చాలామంది ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ చూసి కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది కేవలం ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేసి ఖచ్చితంగా అన్ని గ్రూపులలో ఈ వీడియోని షేర్ చేయండి. వీలైతే స్టేటస్గా పెట్టుకోండి. మీకోసం నేను ఇంత కష్టపడి ఎన్నో రకాల వీడియోస్, ఎన్నో రకాల అప్డేట్స్, ఒక వెబ్సైట్ మెయింటైన్ చేస్తున్నా. మరి మీరు కూడా ఖచ్చితంగా కొంత సపోర్ట్ చేసినట్లయితే ఈ విషయాలు మరింత మందికి తెలిసి వాళ్ళకి యూజ్ అవుతాయి. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లైక్ చేసి వీలైనంత వరకు ఈ వీడియోని అన్ని గ్రూపులలో షేర్ చేయండి. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మనకు తెలంగాణలో 2025 సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఈ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారంగా మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ కాలేజెస్ అయితే 85% ఆఫ్ సీట్లను తీసుకుంటారు. రిమైనింగ్ 15% ఆఫ్ సీట్లను ఏఈక్యూకి ఇచ్చేశారు. కాబట్టి ఏఈక్యూకి ఇచ్చిన సీట్లకు మనకు సంబంధం లేదు. అదేవిధంగా ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకు ఉన్నటువంటి 100 సీట్లలో ఒక 50 సీట్లు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించిన రూల్ ఆఫ్ రిజర్వేషన్ తెలిసే ఉంటుంది. ఇక దీంట్లో ఇప్పుడు మనకు ఇచ్చినటువంటి సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉంటుందో ఈ సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే తక్కువ ఫీజు ఉంటుందో ఆ తక్కువ ఫీజుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం షేర్ చేస్తున్నాం. ఇక మేనేజ్మెంట్కి సంబంధించి దీనికి సంబంధం లేదు. మేనేజ్మెంట్ మెరిట్ లిస్ట్ రాలేదు, మేనేజ్మెంట్ నోటిఫికేషన్ రాలేదు, మేనేజ్మెంట్కి సంబంధించి ఎలాంటి అప్డేట్ లేదు. దీంతో పాటు బీడీఎస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఎలాంటి అప్డేట్ అయితే అఫీషియల్గా లేదు. కాబట్టి ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నా. కేవలం కన్వీనర్ కోట కింద ఏదైతే తక్కువ ఫీజు ఉన్నటువంటి సీట్లు ఉంటాయో ఆ సీట్ల గురించే మాట్లాడుకుంటున్నాం, రైట్. ఇక ఈ సంవత్సరంలో మనకు అందుబాటులో ఉన్నటువంటి సీట్లు ఇవి. సో ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ అయితే ఇప్పటివరకు అయితే లిస్టులో అయితే లేదు. ఆ లిస్టులో ఉన్నటువంటి సీట్లను తీసేస్తే ఇక రిమైనింగ్ 5,710 సీట్లు మనకు ఉన్నాయి, 5,710. మరి యాజ్ ఫర్ 2025 రికార్డ్స్ ప్రకారంగా ఇప్పుడు యాజ్ ఆన్ డేట్ ఉన్న రికార్డు ప్రకారంగా రౌండ్ 1కి అయితే ఇవే సీట్లు మనకు అందుబాటులోనే. ఈ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. మరి దీంట్లో మనకు ఈడబ్ల్యూఎస్ కింద 203 ఇవి ఫిక్స్డ్, వాళ్ళకి తప్ప వేరే ఎవ్వరికి ఇవ్వడానికి వీల్లేదు, ఇవ్వద్దు కూడా. ఇక మైనార్టీకి సంబంధించి 330 సీట్లు, 330. మరి ఈ 330 సీట్లలో ఎవరికైనా వేరే వాళ్ళకి ఈ సీట్లు ఇవ్వడానికి ఉందా? లేదు, ఇవ్వడానికి లేదు. మరి మిగిలిపోతే అసలు మిగిలవు. కాబట్టి వీటి గురించి మనం డిస్కస్ చేసి కూడా వేస్ట్. ఎందుకు అని అంటే ఆ సీట్లు వాళ్ళకే ఉంటే తప్ప వేరే వాళ్ళకైతే రావు. సో మరి ఈడబ్ల్యూఎస్ ఎవరికి వెళ్తాయి? ఈడబ్ల్యూఎస్ అనేది మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి బీద విద్యార్థుల కోసం కేటాయించినటువంటి సీట్లు కాబట్టి సో అవి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వాళ్ళకే మాత్రం వస్తుంది. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఆ ఈడబ్ల్యూఎస్కి సంబంధించి లాస్ట్లో అయితే మీకు డిస్కస్ చేస్తాను. ఇక దీంట్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా ఓసీకి 46, ఎస్సీ అన్ని కలిపి 1, 2, 3 కలిపేసి 15%, ఎస్టీకి 10%, బీసీ ఈ విధంగా ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ మీకు తెలిసే ఉంటుంది. సో దీంట్లోని మనము అవైలబుల్గా ఉన్నటువంటి సీట్లు ఎన్ని అని చెప్పాను. టోటల్గా మనకు 5,710 దాంట్లో నుంచి మనము ఈ 203 అండ్ 330 సీట్లు తీసేస్తే మనకు రిజర్వేషన్లో ఉన్నటువంటి అవైలబుల్ సీట్లు 5,177. ఈ సీట్లని మనము అన్ని కేటగిరీకి మనం పర్సెంటేజ్ ప్రకారంగా చేయాలి. ఇవి ఇట్లా చేసుకోవచ్చా? లేదు. ఎందుకు చేసుకోరాదు అని అంటే ఇక్కడ ఏవైతే ఈడబ్ల్యూఎస్ సీట్లు ఉన్నాయో ఈ ఈడబ్ల్యూఎస్ సీట్లు ఫిక్స్డ్ వాళ్ళకి ఇవ్వడానికే ఉంటుంది. ఈ 330 సీట్స్ ఎవరైతే ఉన్నాయో ఇవన్నీ మైనార్టీకి ఇవ్వడానికే ఉంటుంది. మరి ఇక మిగిలిన సీట్లు ఇవే మనం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా సీట్లను కేటాయించాలి. ఇక మరి ఈ 5,177 సీట్లను మనం ఈ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తే ఓపెన్ కేటగిరీకి అంటే ఓసీ క్యాస్ట్కు కాదు, ఇది గుర్తుపెట్టుకోండి, అందరికీ సమాన హక్కు ఉంటుంది. మీకు అంటే ఓసీ కాస్ట్ వాళ్ళకి ఎంతైతే హక్కు ఉంటుందో వీళ్ళందరికీ సమాన హక్కులు ఉంటాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి ఓపెన్ కేటగిరీ. కాబట్టి ఇక ఓపెన్ కేటగిరీ అన్నీ కలుపుకొని 2,381. ఎస్సీ 1కు ఓన్లీ 1%, 51 సీట్స్ వస్తున్నాయి. ఎస్సీ 2కి వచ్చేసి 466 వస్తున్నాయి. ఎస్సీ 3కి 259 వస్తున్నాయి. ఎస్టీకి 589 వస్తున్నాయి. బీసీఏకి 363, బీసీబీకి 518, బీసీసీకి 52, బీసీడీకి వచ్చేసి 362, బీసీఈకి వచ్చేసి 207, ఈడబ్ల్యూఎస్కి వచ్చేసి 203 అండ్ మైనార్టీ. ఈ విధంగా ఇవి ఫిక్స్డ్. రిమైనింగ్ అన్నీ కూడా ఈ పర్సంటేజ్లన్నీ కూడా ఇక్కడ ఉన్న సీట్లను డిపెండ్ చేసుకొని చేసినవే.
అయితే దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, దీంట్లో అన్నీ కలిపా, ఎస్ అన్నీ కలిపి క్యాపు, పీడబ్ల్యూడి, వివిధ రకాల అన్ని రకాల రిజర్వేషన్స్ కలుపుకొని నేను ఒక్క సీట్ని కూడా ఎక్కడ కూడా మిస్ చేయలేదు, అన్నీ కలుపుకొని చేశాను. దీంట్లో కొంతమంది అనుకుంటున్నారు అన్న దీంట్లో గర్ల్స్కి అండ్ మనకు ఎఫ్ఎం అని మీకు ఇచ్చే ఉంటారు. సో ఫీమేల్ అని అంటే జనరల్ కోటా, ఫీమేల్ అని జనరల్ కోటా, ఎఫ్ అంటే ఫీమేల్ అని, జీ అంటే జనరల్, అది మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు. అయితే దీంట్లో 33% ఆఫ్ రిజర్వేషన్ వల్ల మాకేమైనా ఉపయోగం ఉందా అంటే లాస్ట్ సీట్ అయితే ఫీమేల్కి అడ్వాంటేజ్ ఉండొచ్చు, అంతకు మించి ఏం లేదు. ఎందుకు సార్ అట్లా ఎట్లా చెప్తారు అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒక కాలేజీలో మనం 100 మందిని యావరేజ్గా తీసుకుంటే 60 మంది అమ్మాయిలే ఉంటున్నారు, ఇంకెక్కడ 33గా వాళ్ళ 33 రిజర్వేషను మొత్తం ఫిల్ అయిపోతుంది. కాబట్టి మనకు ఇక గర్ల్సా బాయ్సా అన్న పాయింట్ ఆఫ్ అయితే పెద్దగా ఇంపాక్ట్ అయితే చేయదు అనేది నా ఉద్దేశం. కాబట్టి మీకు లాస్ట్ సీట్, ఒకవేళ లాస్ట్ సీట్ అయితే అది మేబీ ఫీమేల్దే అయి ఉండొచ్చు, అంతకు మించి పెద్ద ఇంపాక్ట్ అయితే లేదు. దీనికి కారణం ఏంటంటే ఇంతకుముందే చెప్పినట్టుగా ఎక్కువ శాతం గర్ల్సే ఎంబీబీఎస్లు ఉంటారు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకుని ఏదైతే నేను ఇక్కడ చెప్తున్నానో ఈ స్క్రీన్ షాట్లన్నీ కూడా తీసుకోండి. ఇప్పుడున్నటువంటి ఈ సీట్లు రౌండ్ 1కి మనకు అవైలబుల్గా ఉన్నటువంటి సీట్లు. సో ఇవి మనకు మరి ఇక అవైలబుల్గా ఉన్నటువంటి కాలేజెస్ టోటల్గా 61 కాలేజెస్ ఉన్నాయి. ఈ 61 కాలేజీకి సంబంధించిన లిస్ట్ ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకునే ఉంటారు. సో వెబ్ ఆప్షన్స్కి సంబంధించి ఎవరి ఆర్డర్ వాళ్ళదే. ఒకళ్ళకు ఫోన్ చేసి అడిగితే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, ఇంకొకరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మీ ఆర్డర్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది ఏంటి jaypalanande.comలో మీకు క్లియర్గా ఏ ఇయర్లో స్టార్ట్ చేశారు, అది గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా, నెంబర్ ఆఫ్ బెడ్స్ ఎన్ని ఉన్నాయి, మరి రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా మనకు ఈ సీట్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఈ సీట్ మ్యాట్రిక్స్ అన్ని రకాలుగా మీకు దాంట్లో అప్డేట్ అయితే ఇచ్చాను, ఒకసారి చెక్ చేసుకోండి. కాబట్టి కాలేజీ విషయంలో నాకంటే ఎక్కువ మిగతా వాళ్ళ కంటే ఎక్కువ మీరే జాగ్రత్తగా తీసుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు 1కి 2 సార్లు చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక దీనికి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే మనకు ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో చాలా కాలేజెస్ ఉన్నాయి. దీంట్లో 61 కాలేజెస్ ఉన్నాయి. ఈ 61 కాలేజెస్లో ఎస్పెషల్గా మైనార్టీకి సంబంధించిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఓన్లీ మైనార్టీ వాళ్ళకే ఉంటాయి. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక అన్న మాకు కాలేజీలో సీట్ వస్తే మా పరిస్థితి ఏంటి? కాలేజీలో సీట్ వస్తే గవర్నమెంట్ కాలేజీలో మీకు కేవలం 10,000 ఫీజు మాత్రమే ఉంది. కానీ అడిషనల్గా ఇంకొక 40,000 వరకు రావచ్చు, అంటే దాదాపుగా 50,000 ఖర్చు మీకు రావచ్చు. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పేరుకే 60,000 ఈ కాలేజీలో సీట్ వస్తే మీకు 1,50,000 వరకు ఇనిషియల్గా ఖర్చు అయితే రావచ్చు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ఇచ్చినటువంటి పీడిఎఫ్లో చూస్తే కనుక మీకు కేవలము ట్యూషన్ ఫీజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో 10,000 ఉంటుంది, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 60,000 ఉంటుంది. కానీ అడిషనల్గా కొన్ని ఫీజెస్ అయితే ఉంటాయి. ఇక మనకు వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ tsmedadm.tsch. ఇది అఫీషియల్ వెబ్సైట్. వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఇక్కడికి వెళ్ళి మీరు ఆప్షన్స్ పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. 1కి 2 సార్లు చెప్తున్నాను, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు చాలా జాగ్రత్తగా 1కి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అన్ని ఆప్షన్స్ పెట్టుకోండి. అన్న నాకు మరి నేను తెలంగాణలోని టాప్ 10 ర్యాంకర్స్ అని నేను ఎన్ని ఆప్షన్ పెట్టుకోవాలి? ఫస్ట్ రౌండ్ కదా 61 పెట్టుకో, అంటే నీకు ఎలిజిబిలిటీ ప్రకారంగా మైనార్టీ అయితే. అన్న నేను 500 ర్యాంక్ వచ్చింది అన్ని పెట్టుకో, అన్న 1వ ర్యాంక్ వచ్చింది అన్ని పెట్టుకో, 2వ ర్యాంక్ వచ్చింది అన్ని పెట్టుకో, అన్న 10,000 ర్యాంక్ వచ్చింది అన్ని పెట్టుకో. ఎంత ర్యాంక్ అన్నారని మెరిట్ లిస్ట్లో మీరు ఎక్కడ నుండని 61కి 61 అదే లేదు. మైనార్టీకి సంబంధించిన సీట్లు తీసేస్తే రిమైనింగ్ అన్ని సీట్లు దాదాపుగా అన్ని 57 అనుకుంటా, 57. ఇవన్నీ పెట్టుకుంటే నష్టం ఏం నష్టం ఉంది? ఏం నష్టం లేదు. మీరు ఆర్డర్ కరెక్ట్ పెట్టుకుంటే అయిపోతుంది. సో ఫస్ట్ రౌండ్లో సీట్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ముఖంలో వచ్చే ఆనందం మీరు ఆ మాటల్లో చెప్పలేం. కాబట్టి వీలైతే అన్ని పెట్టుకొని నేను ఖచ్చితంగా జాయిన్ కాను, ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ అయితే మేనేజ్మెంట్కైనా పోతా, లేకపోతే లాంగ్ టర్మ్ అయినా పోతా అనుకున్నప్పుడు మీకు నచ్చని కాలేజీలు పెట్టకండి. రైట్. సో ఇది క్లియర్గా ఇచ్చేసాను అనుకుంటా. ఇక మరి వెబ్ ఆప్షన్స్కి సంబంధించి మనకు చాలా తక్కువ టైం ఉంది. 16వ తారీఖు 16th నుంచి స్టార్ట్ చేసి 18th 16, 17, 18 కేవలం 3 డేసే ఆప్షన్స్ ఇచ్చారు. సో ఈ ఆప్షన్స్ పెట్టుకోవడం అనేది జస్ట్ ఒక 30 minutes పనే. కానీ మీకు 3 డేస్ ఇచ్చారు. మరి ఈ 3 డేస్లో ఫస్ట్ డేనే ఆప్షన్స్ పెట్టాలా అంటే పెద్ద పనేం లేదు.
మీరు ఒకసారి ఆలోచించుకోండి. పేపర్ పైన నీట్‌గా ఇలా ఒక ఆర్డర్ అనుకోని, ఆ ఆర్డర్ ప్రకారంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న ప్రతిసారి ఓటీపీ వస్తుంది. ఆ కాపీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. సో, ఇది. ఇక మనకు చలిమేడ కాలేజీకి సంబంధించి కోర్టులో కేస్ అయితే ఉంది అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు. సో, ఏదేమైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక కాలేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషను గవర్నమెంట్ తీసుకొచ్చేసి మీకు కాలేజీ వెబ్ ఆప్షన్స్‌లో ఆప్షన్ అయితే ఇచ్చింది. కాలేజ్ వెబ్ ఆప్షన్‌లో ఆప్షన్ అయితే ఇచ్చింది. సో, కాబట్టి గవర్నమెంట్ వాళ్ళే మీ సీట్‌ని ఫిల్ చేస్తున్నారు. రేపు ప్రొద్దున ఏదైనా జరిగినా కూడా మాక్సిమం గవర్నమెంట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ. రైట్. సో, ఇక్కడ మీకు కోర్ట్‌లో కేస్ అయితే ఉంది దీనికి సంబంధించి. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. సో, అది వేరే ఇష్యూ పైన వాళ్ళకు కోర్ట్‌లో కేస్ అయితే జరిగింది. కాబట్టి దీని గురించి మీకు టెన్షన్ అయితే లేదు. ఎవరికైతే చెల్మెడ కాలేజ్ కావాలనుకుంటున్నారో హ్యాపీగా ఈ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఏమైనా మీకు ఈ కేఎన్ఆర్‌హెచ్‌ఎస్‌కి సంబంధించి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా సరే, టెక్నికల్ అయిన డౌట్ వస్తే ఈ నెంబర్స్‌కి కాల్ చేయండి. అదేవిధంగా రెగ్యులేషన్స్ పైన ఏమైనా క్లారిటీ కావాలంటే ఈ నెంబర్స్‌కి కాల్ చేయండి. ఇక్కడ వచ్చిన నెంబర్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి సీట్ మ్యాట్రిక్స్, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్. అన్న ఈడబ్ల్యూఎస్లో ఇదేంటన్నా మాకు ఎస్సీ 1 అండ్ ఇక్కడ ఎస్టీ ఇచ్చారు, బీసీఏ ఇచ్చారు, బీసీబీ ఇచ్చారు. ఈ సీట్లు మీవా? కావు, మీకు సంబంధం లేదు. ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా మనకు సీట్ మ్యాట్రిక్స్లో అలా చూపించడం జరుగుతుంది. ఏ ఒక్క సీటు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ సీట్లు ఏవైతే ఉన్నాయో ఇందాక మనం చెక్ చేసుకున్నట్టుగా 200 సీట్లు ఈడబ్ల్యూఎస్కి ఉంటాయి అని చెప్పేసి అనుకున్నాం కదా. ఈ 200 సీట్లు ఈడబ్ల్యూఎస్కి ఉంటాయి అని అనుకున్నాం కదా. ఈ 200 సీట్లు ఎవరికి ఇస్తారు? ఎవరైతే ఓసీ క్యాస్ట్ కలిగి ఉండి వాళ్ళు బీదవాళ్ళు అయితే, అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎకనామికల్గా వీకర్ సెక్షన్ కనుక కలిగి ఉంటే అట్టి సర్టిఫికెట్స్ని ఏం చేస్తారంటే ఇది కేవలం ఓసీలో ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ మాత్రమే ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇదేంటన్నా ఇక్కడ బీసీఏకి బీసీబీకి సీట్లు ఇచ్చేశారు అంటే ఆ సీట్లు అక్కడ చూపించడం జరుగుతుంది. అవన్నీ కూడా సూపర్ న్యూమరీస్ కింద ఇచ్చిన సీట్లు తప్ప మిగతా బీసీకో ఎస్సీకో ఎస్టీకో ఇవ్వడానికి లేదు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈడబ్ల్యూఎస్ కింద మనకు 203 సీట్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. సో, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉన్న కాలేజీల్లోనే ఈ ఇంప్లిమెంటేషన్ ఉంటుందా అంటే ఉండదు. మొత్తం మనకి ఎన్ని కాలేజెస్ అయితే ఉన్నాయో అన్ని కాలేజీలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ టోటల్గా మనకు ఇది వర్టికల్, హారిజాంటల్ అని చెప్పేసి 2 రూల్స్ ఉంటాయి. కాబట్టి ఈ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఇక్కడ చూపించే ఈ 7 కాలేజెసే కనుకుంటా మనకు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉండొచ్చు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఉండొచ్చు, గాంధీలో ఉండొచ్చు, ఉస్మానియాలో ఉండొచ్చు, కొన్ని కాలేజీలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ విధంగా ఈడబ్ల్యూఎస్ సీట్లు అనేది ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. కాబట్టి అన్న ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సీట్లు చూపించారు, ఇవన్నీ క్యాస్ట్కి సంబంధం అంటే క్యాస్ట్కి సంబంధం లేదు. కాబట్టి ఈ విషయం గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇక మనకు jaypalande.comకి సంబంధించి మీకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే మీకు ఆల్రెడీ ఇదివరకే చాలామందికి తెలుసు. కాబట్టి మెరిట్ లిస్ట్ కావచ్చు, పాత మెరిట్ లిస్ట్ కావచ్చు, సీట్ మ్యాట్రిక్స్ కావచ్చు, కాలేజీ లిస్ట్ కావచ్చు, సీట్ అలాట్మెంట్ కావచ్చు, ఇలా ఎన్నో రకాలుగా అప్డేట్స్ అయితే మీకు ఈ వెబ్సైట్ వల్ల ఉపయోగం అయితే ఉన్నాయి. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని షేర్ చేసేసి, మీకు ఈ రకాల అప్డేట్స్ కావాలంటే కంపల్సరీగా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని వీలైనంత వరకు అన్ని గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.